2015లో జీరో, 2020లోనూ జీరోనే. కానీ 2025లో రిజల్ట్ అలా ఉండదని లెక్కలు కట్టారు. ఆప్ 10 ఏళ్ల పాలనపై వ్యతిరేకత, ప్రీబీస్ హామీలు టోటల్ గేమ్ ని మార్చేస్తాయని ధీమాగా ఉన్నారు. రాహుల్ గేమ్ చేంజర్ అవుతారని రిలాక్స్ అయ్యారు. కానీ ఇప్పుడు కూడా హస్తానికి మిగిలింది జీరోనే. అవును, ఢిల్లీ దంగల్లో గ్రాండ్ ఓల్డ్ పార్టీ ముచ్చటగా మూడోసారి గుండు సున్నా తెచ్చుకుంది. ఇంతకు దేశ రాజధానిలో కాంగ్రెస్ వరుస ఓటములకు రీజన్ ఏంటి? హస్తినలో హ్యాట్రిక్ జీరోలకు కారకులు ఎవరు? హస్తినలో జీరో రికార్డులను కంటిన్యూ చేసిన హస్తం, ఢిల్లీ దంగల్లో ముచ్చటగా మూడోసారి జీరో రిజల్ట్. రాజధానిలో గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఓటమికి కారణాలేంటి? పాలిటిక్స్ లో గెలుపోటములు కామన్, కానీ వరుసగా ఓటములే ఎదురైతే మాత్రం అది ఎట్టి పరిస్థితుల్లో కామన్ కాదు. వివరంగా చెప్పాలంటే ఓటముల నుంచి నేర్చుకోకపోతే మళ్లీ అదే రిజల్ట్ రిపీట్ అవుతుంది. ఈ నిజం 100 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు ఇప్పటికీ అర్థం కాలేదంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. లోక్సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ ఓటమితో సహా కర్ణాటక, తెలంగాణ మినహా ఇటీవల జరిగిన అన్ని అసెంబ్లీలో ఘోర ఓటమి మూటగట్టుకున్న హస్తం పార్టీలో మార్పన్నదే కనిపించట్లేదు. అందుకు ఢిల్లీ ఫలితాలు మరో ఉదాహరణ. దేశ రాజధానిలో కాంగ్రెస్ కు ఘనమైన చరిత్ర ఉంది. అదంతా ఇప్పుడు గతమే. ఇక ఢిల్లీలో హస్తం జెండా రెపరెపలాడటం అసాధ్యమేమో అనే సిచ్యుయేషన్ కనిపిస్తోంది. లేదంటే వరుసగా 3 ఎన్నికల్లో గుండు సున్నాకు పరిమితం కావడమేంటి? ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి నుంచి ఆప్, బీజేపీ మధ్య గట్టి పోటీ నడిచింది. దశాబ్దం పాటు ఢిల్లీని పాలించిన హస్తం పార్టీకి మరోసారి నిరాశే ఎదురైంది. 70 స్థానాలలో బరిలోకి దిగి ఒక్కటంటే ఒక్కచోట కూడా ప్రభావం చూపించలేక చతికిలబడింది. 2015, 2020 ఎన్నికల్లో ఒక్క స్థానంలో కూడా విజయం సాధించని కాంగ్రెస్ ఆ జాబితాలో 2025ను చేరుస్తూ 0 స్థానాలకే పరిమితమై తన చెత్త రికార్డులను తానే తిరగరాసుకుంది. ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో సందీప్ దీక్షిత్, అల్కాలాంబా, ఆర్యాఖాన్ వంటి నేతలు ఓటమిని అంగీకరించక తప్పలేదు. ఆప్ అధినేత కేజ్రీవాల్ పై న్యూఢిల్లీ నుంచి బరిలోకి దిగిన ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ సత్తా చాటలేకపోయాడు. న్యూఢిల్లీలో సందీప్ దీక్షిత్ 3వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. మరో కీలక నేత అల్కాలాంబాది సేమ్ సిచ్యుయేషన్. ఢిల్లీ సీఎం అతీషీకి పోటీగా కల్కాజీ నుంచి బరిలోకి దిగిన అల్కాలాంబా ఓటమి పాలయ్యారు. ఇక మిగిలిన అభ్యర్థుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కానీ హస్తినలో హస్తానికి ఈ పరిస్థితులు ఎందుకొచ్చాయి? ఢిల్లీ దంగల్లో ఓటమికి కారణాలేంటి? అన్ని చోట్ల ఒకే తరహా వ్యూహాలు ఫలితాన్నివ్వవు. ఒక్కో రాష్ట్రంలో అక్కడి పరిస్థితులను బట్టి స్ట్రాటజీలు చేస్తేనే గెలుపు సాధ్యపడుతుంది. కానీ 100 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న హస్తం పార్టీకి ఈ నిజం ఇప్పటికీ అర్థం కానట్టుంది. అందుకే వరుస ఓటములు ఎదురవుతున్నా ఉచిత హామీలపైనే దృష్టి పెట్టింది. ఢిల్లీలో కాంగ్రెస్ ఓటమికి ప్రధాన కారణాలలో ఈ ఫ్రీబీస్ ఒకటి. కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో మహిళలకు నెలకు 2500 నగదు సాయంతో పాటు 25 లక్షల ఆరోగ్య బీమా సేవలను అందిస్తామని హామీ ఇచ్చింది. వీటితో పాటు మరికొన్ని అమలు కాని హామీలను ఇవ్వడం కూడా కాంగ్రెస్ ఓటమికి ప్రధాన కారణం. కర్ణాటక, తెలంగాణలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఢిల్లీలోనూ అవే హామీలు ఇవ్వడం హస్తానికి మైనస్గా మారిందన్నది విశ్లేషకుల అభిప్రాయం. నిజానికి ఢిల్లీ ప్రజలకు ఉచితాలు కొత్తేం కాదు. 2015లో అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టినప్పటి నుంచి ఉచిత విద్యుత్, ఉచిత నీటి సరఫరా వంటి పథకాలు అందుతున్నాయి. ప్రస్తుతం ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉచిత విద్యుత్, నీటితో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వితంతువులకు, వృద్ధులకు పెన్షన్, తీర్థయాత్ర పథకం వంటి పథకాలు అమలులో ఉన్నాయి. ఇవి కాకుండా తాము మళ్లీ గెలిస్తే మహిళలకు 2100 భృతి ఇస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. కేజ్రీవాల్ ఉచిత పథకాలు ప్రజలకు తక్కువ ఖర్చుతో జీవనాన్ని సాగించేందుకు అవకాశం కల్పించాయి. అలాంటి చోట తాము కూడా ఉచిత హామీలతోనే గెలవాలనుకోవడం అత్యాశే అవుతోంది. కానీ హస్తం పార్టీ హస్తినలోనూ ఆ వ్యూహాలని నమ్ముకొని చివరికి ముచ్చటగా మూడోసారి సున్నాకే పరిమితమైంది. ఫలితంగా సోషల్ మీడియాలో హస్తం పార్టీపై మీమ్స్ హల్చల్ చేస్తున్నాయి. వాస్తవానికి దేశ రాజధానిలో కాంగ్రెస్ కథ ఆమ్ ఆద్మీ వచ్చినప్పుడే ముగిసిపోయింది. దివంగత షీలా దీక్షిత్ నేతృత్వంలో ఢిల్లీలో కాంగ్రెస్ దాదాపు 15 ఏళ్లు పాలించింది. ఆమె పాలనలో కాంగ్రెస్ కు ఢిల్లీ కంచుకోటగా నిలిచింది. ఆమె నాయకత్వాన్ని ప్రజలు గుర్తుపెట్టుకుంటారని కాంగ్రెస్ భావించింది. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చి ఆ గతం మొత్తాన్ని ఢిల్లీ ప్రజల మైండ్లో నుంచి తీసేసింది. సంక్షేమ పథకాలతో కాంగ్రెస్ వైపు కనీసం చూడకుండా చేసింది. ఇలాంటి సమయంలోనూ ఉచిత హామీలనే నమ్ముకొని ఓటమి పాలైంది కాంగ్రెస్. పైగా ఆ పార్టీ అగ్రనేతలు ఆశించిన స్థాయిలో ప్రచారం చేయలేదు.
రాహుల్, ఖర్గే, ప్రియాంక వంటి లీడర్లు అడపాదడపా ప్రచారం చేసినా ఎక్కువగా ఇతర పార్టీ నేతలపై విమర్శలకే పరిమితమయ్యారు. ఎన్నికల ఫలితాల్లో ప్రత్యర్థులపై విమర్శలు మాత్రమే చేస్తే సరిపోదు. తాము అధికారంలోకి వస్తే జరిగే అభివృద్ధిని జనంలోకి తీసుకెళ్లాలి. కానీ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదలతోనే ఆగిపోయిందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా హస్తినలో హ్యాట్రిక్ ఓటమి నుంచి కూడా పాఠాలు నేర్వకపోతే కాంగ్రెస్కు మరిన్ని కష్టాలు తప్పవన్నమాట. ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.